తేదీ అలాగే 10వ తేదీ 16వ తేదీ ఈ 3 రోజులు తిరుపతి గంగమ్మ జాతర కార్యక్రమం మన పల్మనేరు పట్టణంలో జరుగుతున్నది. ఈ జాతర సందర్భంగా మన పురపాలక సంఘం తరఫున ముఖ్యంగా శానిటేషన్ అంటే పారిశుద్ధ్య పనులు కావచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వీధి లైట్లు ఇవన్నిటి కూడా మేమందరినీ కూడా ఒక టీం వర్క్గా వేసి ప్రతి 24/7 అందుబాటులో ఉండే విధంగా కొన్ని ఏరియాలు కూడా అలాట్మెంట్ చేసి సెక్రటరీస్ను, మహిళా పోలీసులను, ప్లానింగ్ సెక్రటరీస్ను, కమ్యూనిటీ సెక్రటరీస్ను, శానిటరీ సెక్రటరీస్ను, సూపర్వైజరీ స్టాఫ్ అందరినీ కూడా అందుబాటులో ఉంచి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనులు షిఫ్ట్ సిస్టంలో పెట్టడం జరిగింది. 3 షిఫ్ట్ సిస్టంలో వాటికి సంబంధించిన సిబ్బందిని కూడా అదనంగా మనకు పుంగనూరు నుంచి ఒక 15 మందిని కోరినాం. వాళ్ళు కూడా వచ్చినారు మధ్యాహ్నం నుంచి. అందరూ పార్టిసిపేషన్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మన పట్టణం ఎందుకంటే కొన్ని వేల మంది ఈ జాతర సందర్భంగా కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తారు. వాళ్ళకు కానీ మన పట్టణం ప్రజలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనకు ముఖ్యంగా వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి ఇట్లా బజారు దేవిరి వీధి నుంచి బజార్ స్ట్రీట్ మీద గంగమ్మ వరకు, గంగమ్మ టెంపుల్ నుంచి అలాగే మనకి ఎంబీటీ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్స్ అన్నీ కూడా వివిధ రకాల నుంచి ప్రజలు కూడా మనకు ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆ వచ్చే దారులన్నీ కూడా పారిశుద్ధ్యమన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టడం జరిగింది. అలాగే మనకు ఆ టెంపుల్ దగ్గర కూడా కొన్ని టీమ్స్ పెట్టి అక్కడ ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేస్తూ అక్కడ డబ్బాలు అనేవి వాళ్ళకు చెత్తకు పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళకు సంబంధించిన బ్లీచింగ్ సున్నం కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మన పురపాలక సంఘం తరఫున గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్స్, కౌన్సిలర్లు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని మన పట్టణంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మేము కేటాయించినటువంటి వాహనాల్లోనే మా సిబ్బంది ఎప్పుడు అందుబాటులో డ్రెస్ వేసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళకు అందించవలసింది కూర్చున్నాం. ప్రతి షాప్ కూడా షాప్ యజమానులు ముఖ్యంగా ఏదైతే ఈ రూట్లో మనం తిరుగుతున్నామో అక్కడ ఇమ్మీడియట్గా మీరు మీ డబ్బాల్లో పెట్టుకొని మా బండ్లు వచ్చినప్పుడే ఇవ్వండి. అలాగే ప్రజలు కూడా మనకు ఎందుకంటే దీనిపైన స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి ఇళ్లలో ఉన్న చెత్తను కూడా మీరు రోడ్లపైన వేసి అక్కడ అసౌకర్యం కలిగించకండి. ఎందుకంటే ఇళ్లలో కూడా బంధువులంతా కూడా ఎక్కువ మంది వచ్చుంటారు. చెత్తను ఒకరోజు మీకు డోర్ డోర్ అయిపోయినా కానీ మరుసటి రోజు మేము మీ అందరూ కూడా కలెక్ట్ చేసుకునేదానికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అందరినీ కూడా సిబ్బందిని డైవర్ట్ చేయాలి. కాబట్టి కొంత అసౌకర్యం కూడా కలగవచ్చు. కాబట్టి దాన్ని అందరూ కూడా మీరు ఏదైనా మా కంపాక్టర్ బిన్స్లో కావచ్చు సిబ్బందికి మాత్రం ఇవ్వండి. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వేయద్దు. ప్రజలు కూడా ఎవరంటే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మేము ఏర్పాటు చేసిన బిన్స్లోనే చెత్తను వేయవలసిందే కోరుతున్నాము. అలాగే ఏదైనా నీటి సమస్య ఏదైనా ఉన్నా కానీ మా సిబ్బంది 24/7 అందరూ కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వీధి లైట్లన్నీ కూడా మన చిత్తూరు నుంచి లేడర్ను కూడా పిలిపించి మెయిన్ రోడ్డు లైట్లు కూడా ఈరోజు రెక్టిఫై చేయడం జరిగింది. వీధి లైట్లు ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనకున్నా వెళ్ళకపోతే మా 24 hours మా సిబ్బంది అంతా కూడా ఈరోజు కూడా అందుబాటులో ఉంటారు. సాయంత్రం కూడా సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ఎక్కడ అసౌకర్యంగా ఎక్కడ కూడా మనం వీలు కాకుండా ప్రజలందరూ కూడా ఒక ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో రోడ్లపైన ఎక్కడంటే అక్కడ బండ్లు కానీ ఎక్కడ పెట్టకుండా ఏదైనా పడిపోయేటువంటి ఫ్లెక్స్లు అటువంటివి కూడా ప్లానింగ్ సెక్రటరీస్ ద్వారా కూడా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఏదైనా అంటే గాలి వాన వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ కూడా ఎక్కడ డ్రైన్స్ పైన కూడా ఎక్కడ కూడా ఉండకుండా వర్షం వచ్చినప్పుడు కూడా ఏదైనా అందుబాటులో అత్యవసరమైన వర్షం వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సూచనలు సలహాలు తీసుకొని సురక్షిత ప్రాంతాలకు ఉండేటట్లు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.